హలో ఫ్రెండ్స్, నేను దీప్తి. వెల్కమ్ టు బ్రష్ అండ్ స్పూన్. ఈ వీడియోలో ఇడ్లీలోకి ఒక కమ్మటి సైడ్ డిష్ని చూపించబోతున్నాను. అదే కొబ్బరి పాల కుర్మా. మీ పిల్లల కోసమన్నా ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఒక 4 మెంబర్స్కి చేసే రెసిపీ కాబట్టి ఇక్కడ పచ్చి కొబ్బరిని 1.5 చిప్పల వరకు యూజ్ చేస్తున్నాను. వీటిని సన్నగా తరుక్కొని పెట్టుకొని, ఒకవేళ వాటిపైన ఏదైనా మరకలు కనుక ఉంటే వెచ్చటి నీళ్లు పోసి ఒక 2 నిమిషాలని నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. వాటర్ లేకుండా ఈ కొబ్బరిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ దాకా యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పైన మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక స్ట్రెయినర్ని పెట్టుకోవాలి. స్ట్రెయినర్ లేకపోతే కాటన్ క్లాత్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోకి ఆ కొబ్బరి మిక్చర్ని యాడ్ చేసి స్పూన్తో కానీ చేతితో కానీ కొబ్బరి నుంచి పాలని పిండుకోవాలి. ఫస్ట్ రౌండ్లో తీసే పాలు చిక్కగా ఉంటాయి, అలానే కొబ్బరి కొద్దిగా బరకగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇంకో గ్లాస్ వాటర్ని పోసి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. ఇందాకట్లాగానే స్ట్రెయినర్లో వేసి పాలని మళ్ళీ పిండుకోవాలి. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి పాలు కొద్దిగా పల్చగా, కొబ్బరి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇంకా పాలు తీయలేమన్నమాట. ఇప్పుడు ఒక హాట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ స్టేజ్లో బిర్యానీ ఆకును తీసేసి 1/2 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి దాని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు పొటాటోని పీసెస్గా కట్ చేసుకొని అది 80% దాకా కుక్ అయ్యేదాకా చూసుకోవాలి. తర్వాత క్యారెట్, బీన్స్ని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్ కుక్ అయ్యాక ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా కట్ చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా కలుపుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, కారపొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టి టొమాటో బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఫస్ట్ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఈ పాలని బాయిల్ అవ్వనిద్దాము. ఈ స్టేజ్లో సాల్ట్ని కూడా చెక్ చేసుకొని అది తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 1/2 నిమిషం పాటు దాన్ని కుక్ అవ్వనిద్దాము. అంతే, కొబ్బరి పాలకూర్మ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు తినే సాంబార్ ఇడ్లీ, పొడి ఇడ్లీ విత్ చట్నీ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మీ పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్లో తెలిసిపోతుంది. మరో విషయం, ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. Do support our channel and thank you for watching.